తమపై దాడులు చేయడంలో అమెరికా, ఇజ్రాయెల్కు సహకరించిన 5 అరబ్ దేశాలు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ రాయబారి, శాశ్వత ప్రతినిధి అమీద్ సయీద్ ఇరావానీ తాజాగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖలు రాశారు. అమెరికా, ఇజ్రాయెల్కు సహకరించిన బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, జోర్డాన్ల నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాలని ఐక్యరాజ్యసమితికి సయీద్ ఇరావానీ విజ్ఞప్తి చేశారు. కొన్ని గల్ఫ్ దేశాలు అమెరికాకు సహాయం చేశాయని, తమ భూభాగం, గగనతలం ఉపయోగించుకునే అవకాశం ఇచ్చినట్లు ఇరాన్ ఆరోపించింది. ఆ అరబ్ దేశాల వల్లే ఇరాన్పై దాడులు జరగడానికి వీలైందని, ఈ కారణంగా ఆ దేశాలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే తమ ఆరోపణలను ఇరాన్ అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిరూపించాల్సి ఉంటుంది. యుద్ధంలో ఆయా దేశాల ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్రను సాక్ష్యాలతో సహా నిరూపించలేకపోతే ఈ డిమాండ్ అమలు కావడం దాదాపు అసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇప్పటికే పాకిస్తాన్ వేదికగా ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్పై మళ్లీ దాడులు ప్రారంభించేందుకు ఇజ్రాయెల్, అమెరికా సిద్ధమవుతున్నట్లు సమాచారం.